హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఈరోజు మరొక అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మంజూరు పత్రాలు ఎప్పుడు ఇస్తారు అని చాలా మంది అయితే అడుగుతున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి నేను గతం నుంచే చెప్తున్నాను, L1, L2, L3 కేటగిరీలో అయితే డివైడ్ అయితే చేశారు. ఆల్రెడీ మీకు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే ఆల్రెడీ సర్వే ఎవరికైతే కంప్లీటెడ్ అని చెప్పి ఇది వరకు చూపెట్టిందో మళ్ళీ ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. అక్కడ మీకు కేటగిరీలు అనేది డివైడ్ అయిపోయింది అనమాట. అంటే L1, L2, L3 గా మీకైతే కింద అయితే డిస్ప్లే అవుతుంది అప్లికేషన్ నెంబర్ సెర్చ్ లో. మీకు తర్వాత రిమార్క్ కూడా ఉంటుంది. రిమార్క్ లో మీకు ఏదైతే రిమార్క్లలో ఎలాంటి అబ్జెక్షన్స్ లేకపోతే మాత్రం మీరు L1 లో ఉంటే మాత్రం మీకైతే ఇల్లు అయితే మంజూరు అయినట్టే. అలాగే L2 కూడా సేమ్. మీరు ఒకవేళ స్థలం లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో మీరు కూడా అప్లై చేసుకుంటే మీకైతే ఇల్లు అయితే వస్తుంది. ఈ L3 చూసుకున్నట్టయితే ఆల్రెడీ అక్కడ రిమార్క్ అయితే క్లియర్ గా పెట్టడం అయితే జరిగింది. ఈ ఏదైతే ఈ L3 ఉందో అందులో మాత్రం మీకు అంటే 4 వీలర్ ఉంటే 4 వీలర్ ఏది ఉంటే వాళ్ళకు ఈ దీనికి రిజెక్ట్ చేయడానికి ఏవైతే కారణాలు అంటే ఆ కారణాలు బట్టి అయితే L3లోకి తీసుకొచ్చారు. ఒకవేళ మీకు మంజూరు పత్రాలు ఎప్పుడు ఇస్తారు ఈ L1, L2కి అంటే మాత్రం ఈ L1కి వచ్చేసి త్వరలోనే మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి సర్వే కూడా దాదాపు పూర్తయిపోయింది. పూర్తయిపోయిన వాళ్ళకి ఆల్రెడీ ఆన్లైన్లో అప్డేట్ అయితే చేశారు. బట్ ఏంటంటే ఈ గ్రామ సభలు అలాగే వార్డు సభలు నిర్వహించడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మీకు మొత్తం పూర్తి స్థాయిలో సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వార్డు సభలు పెట్టి మీకైతే లీస్ట్ అనేది రివీల్ చేస్తారు. ఆ తర్వాత మీకైతే మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేస్తారు. ఇది L2కు సంబంధించి మాత్రం ఏదైతే L1 కేటగిరీలో ఎంతమంది అయితే ఉన్నారో వారు క్లియర్ గా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అంటే వాళ్ళకి ఇల్లు మంజూరు అయిపోయిన తర్వాత L2 కేటగిరీ అయితే తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇది ప్రజెంట్ మనకున్న అప్డేట్. మీకు ఎవరికైతే తెలీదో వాళ్ళకందరికీ షేర్ చేయండి. అలాగే మిగతా వారు కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి. ఈ L3కి సంబంధించి మాత్రం 100% ఇల్లు అయితే రావండి నాకు తెలిసి. ఎందుకంటే నేను క్లియర్ గా చాలా వరకు అప్లికేషన్స్ సెర్చ్ చేశాను, అధికారులను కూడా తెలుసుకున్నాను. L3 కేటగిరీ ఓన్లీ వాళ్ళొక రిజెక్ట్ చేయడానికి మాత్రమే L3 కేటగిరీ పెట్టుకోవడం అయితే జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇది ప్రజెంట్ మన L3కి సంబంధించి. మీరు ఎవరైతే కొత్తగా మన ఛానల్ ఫస్ట్ టైం ఇస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అలాగే సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.